హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏపీ హిస్టరీ క్లాసెస్. ఈరోజు ఈ క్లాస్లో అయితే మనము శాతవాహన డైనస్టీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ శాతవాహన డైనస్టీలోని ఈ టైటిల్లోనే మనకు అర్థమవుతుంది శాతవాహనులు అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయం. శత అంటే నూరు అని అర్థం, శత అంటే నూరు అనే అర్థం ఉంది. వాహనాలు అంటే వెహికల్స్ కదా, అంటే శతాది వాహనాలు కలిగిన వారిని శాతవాహనులు అంటారని ఒక అర్థం ఉంది. 100 వాహనాలు ఎవరైతే కలిగి ఉన్నారో వారిని శాతవాహనులు అంటారనేసి ఈ శాతవాహనం యొక్క టైటిల్ నుంచి మనకు అర్థమవుతుంది. అయితే ఒక డైనెస్టీ యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలంటే మనకు ఆధారాలు అనేవి అవసరం. అయితే ఈ శాతవాహన డైనెస్టీకి మనకి ఏదైనా ఆధారాలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఈ డైనెస్టీ గురించి అంటే ఉన్నాయని చెప్పుకోవాలి. ఏంటి ఆధారాలు? ఒకటి వచ్చేసి సాహిత్యపు ఆధారాలు ఉన్నాయి, రెండోది వచ్చేసి పురావస్తు ఆధారాలు, పురావస్తు ఆధారాలు. ఈ సాహిత్యంలో మళ్ళీ దేశీయ రచనలు ఉంటాయి, విదేశీయ రచనలు ఉంటాయి. ఇక్కడ మరి పురావస్తు ఆధారాల్లో మనకి చూసుకుంటే శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్, మళ్ళీ నాణేలు, ఇంకా చూసుకుంటే మనకు వాస్తు వాస్తు నిర్మాణాలు, వాస్తు కట్టడాలు అంటే వాస్తు నిర్మాణాలు. ఇలాగా మనకి ఈ సాహిత్యపు ఆధారాలు ఉండాలి, ఇక్కడ పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఈ శాసనాలు ఏంటి, కాయిన్స్ ఏంటి, వాటి వాస్తు నిర్మాణాలు ఏంటి అనేటువంటి మనం ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో మనం ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనము ఈ శాతవాహనం యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ టాపిక్స్ని. అయితే ఈ శాతవాహన డైనెస్టీ గురించి తెలుసుకునే ముందు శాతవాహన యుగం గురించి మనం మాట్లాడుకుంటే, ఇది శాతవాహన యుగం అనేది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఇది ఉంది. ఈ శాతవాహన యుగం అనేది, ఈ శాతవాహన యుగంలో శాతవాహన సామ్రాజ్యం అనేది ప్రముఖమైన సామ్రాజ్యంగా ఉంది. ఇదే ఈ శాతవాహన సామ్రాజ్యమే ఆంధ్రదేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాతవాహన యుగం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందంటే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు ఇది శాతవాహన యుగం ఉంది. ఇక్కడ ఈ యుగంలో వచ్చేసి శాతవాహన సామ్రాజ్యం అనేది ప్రముఖమైన సామ్రాజ్యం. ఈ శాతవాహన సామ్రాజ్యమే ఆంధ్రదేశాన్ని మొట్టమొదటిసారిగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం. ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా అది శాతవాహన సామ్రాజ్యం. అయితే ఈ శాతవాహన సామ్రాజ్యము క్రీస్తుపూర్వం 2071 నుంచి క్రీస్తు శకం 174 వరకు వర్ధిల్లి 455 సంవత్సరాలు వీళ్ళు, దాదాపు 450 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. శక, యవ్వన, పహలవ అనేసి విదేశీ దండయాత్రల నుంచి వీళ్ళు ఎదుర్కొని దక్షిణ పదాన్ని రక్షించి దానికి శాంతిని ప్రసాదించినటువంటి ఖ్యాతి అయితే వీళ్ళకి ఈ శాతవాహనులకి కలుగుతుంది. అలాగే ఇంకా మనం చూసుకుంటే ఈ శాతవాహనులు ఎంతమంది ఉన్నారు? పురాణాల ప్రకారం 30 మంది ఉన్నారు. శాతవాహనులు పురాణాల ప్రకారం ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. వీరు 450 సంవత్సరాలు పరిపాలించారని మనకు తెలుస్తుంది. అయితే ఈ 30 మందిలో చూడండి, ఈ 30 మందిలో 1వ రాజు నుంచి 23వ రాజు వరకు ఉన్న వీళ్ళని ఏమంటారంటే తొలి శాతవాహనులు అంటారు. వీళ్ళని ఏమంటారు? 1వ రాజు నుంచి 23వ రాజు వరకు వీళ్ళని ఏమంటారంటే తొలి శాతవాహనులు అంటారు. అంటే 1వ రాజు నుండి అంటే శ్రీముఖుడి నుంచి ఇక్కడ జిపిఎస్ అంటే గౌతమపుత్ర శాతకర్ణి వరకు, ఇక్కడ 1 నుంచి 23వ రాజు వరకు తొలి శాతవాహనులు అని వీరిని పిలుస్తారు. అయితే ఇక్కడ 24 నుంచి ఈ 30వ రాజు వరకు వీరిని ఏమంటారంటే మలి శాతవాహనులు అంటారు. ఈ తొలి శాతవాహనులు ప్రముఖమైన రాజు ఎవరంటే శాతకర్ణి 1 అని చెప్పవచ్చు. ఈ మలి శాతవాహనులు గ్రేటెస్ట్ కింగ్ ఎవరన్నా ఉన్నారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ కాలంలోనే మనకి మత్స్యపురాణం సంకలనం చేయడం జరుగుతుంది. ఈ మత్స్యపురాణమే ఈ శాతవాహన డైనస్టీకి ఆధారం. 30 మంది రాజులు ఉన్నారని చెప్పినటువంటి సమాచారం ఈ మత్స్యపురాణం నుంచి తీసుకోవడం జరిగింది.
అయితే ఈ శాతవాహనుల గురించి వారి ఆంధ్ర శాతవాహనులకు ఆంధ్ర అనేది ఒకటి జాతినామంగా ఉంది. శాతవాహన అనేది కుటుంబ నామం లేదా వంశం నామం అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే శాతవాహన డైనెస్టీ యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇక్కడ ఫ్యాక్ట్స్ అయితే మనం చూద్దాం. ఈ శాతవాహన డైనెస్టీ సంబంధించిన ఫ్యాక్ట్స్ అయితే మనం చూద్దాం. ఈ శాతవాహన డైనెస్టీకి మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు. రాజ్యస్థాపకుడు వచ్చేసి సీమికుడు. ఈ రాజధానులు ఏంటంటే ఈ డైనెస్టీకి మొట్టమొదట వచ్చేసి ప్రతిష్టానపురం మహారాష్ట్ర ఉంది. ఇది ధాన్యకాటకం, ఇది అమరావతి. ఈ డైనెస్టీకి అధికార భాష వచ్చేసి ప్రాకృతం. అధికార భాష ప్రాకృతం. అయితే కుంతల శాతకర్ణి ఈ ప్రాకృతానికి బదులు సంస్కృతాన్ని రాజభాషగా మార్చాడు. ప్రాకృతం బదులుగా సంస్కృతాన్ని రాజభాషగా మార్చిన రాజు ఎవరంటే కుంతల శాతకర్ణి. ఈ కుంతల శాతకర్ణి ప్రాకృతానికి బదులు సంస్కృతాన్ని రాజభాషగా ఈయన మార్చడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఈ డైనెస్టీ యొక్క రాజలాంఛనం ఏంటంటే సూర్యుడు. రాజలాంఛనం సూర్యుడు. నెక్స్ట్ ఈ డైనెస్టీలో గొప్పవాడు ఎవరంటే గౌతమపుత్ర శాతకర్ణి. ఈ 30 మంది రాజుల్లో ఈ శాతవాహన రాజులు 30 మంది ఉన్నారు కదా, ఈ 30 మంది రాజుల్లో అందరికంటే గొప్పవాడు వచ్చేసి గౌతమపుత్ర శాతకర్ణి. ఇక్కడ చివరివాడు వచ్చేసి 3వ పులోమావి. ఈయనే 30వ రాజు. అయితే ఈ డైనెస్టీ యొక్క ముఖ్యమైన శాసనాలు చూస్తే నానాఘాట్ శాసనం. ఈ శాసనం ప్రాకృతంలో వేయించబడింది, ప్రాకృతంలో ఉంటుంది ఇది. ఈ శాసనాన్ని వేయించిన వారు దేవి నాగనిక. నాన్నగారి శాసనం వేయించిన వారు దేవి నాగనిక. ఇది ప్రాకృతంలో ఉంటుంది. అలాగే మనకి నాసిక్ శాసనం చూస్తే ఈ నాసిక్ శాసనం ఇది ప్రాకృతంలో ఉంటుంది. ఇది గౌతమ్ బాలశ్రీ వేయించారు దీన్ని. నెక్స్ట్ మేకధోని శాసనాన్ని మూడో పులోమావి వేయించారు. ఇది బళ్ళారిలో ఉంటుంది ఇది. ఇలాగా ఇవి నానాఘాట్, నాసిక్, మేకధోని శాసనాలు. ఇంకా చాలా శాసనాలు ఉంటాయి. మనకు అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా ఎక్కువ శాసనాల గురించి మనం మాట్లాడుకుందాం, డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ మతం గురించి ఈ యొక్క డైనెస్టీ యొక్క మతం గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ జైనం, హైందవం అనేటి ప్రముఖంగా ఈ మతాలు వర్ధిల్లాయని, ఈ డైనెస్టీ కాలంలో వర్ధిల్లాయని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము శాతవాహను యొక్క పరిచయం గురించి అయితే ఈ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి శాతవాహనులకి ఈ సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కదా, ఈ ఆధారాల గురించి, సాహిత్యపు ఆధారాల గురించి మరియు పురావస్తు ఆధారాలు, శాసనాలు, కాయిన్స్ గురించి ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.